డాక్టర్ అయ్యగారి సీతారత్నం. ఈరోజు మనం ద్రావిడ భాషలు వర్గీకరణ లేదా ఉపకుటుంబ విభజన గురించి చెప్పుకుందాం. అసలు భాష అంటేనే అందరికీ ఆసక్తి కదండి. ఎందుకంటే భాష అన్నిటికీ మూలం. భాషే మనిషిని పశుపక్షాదుల నుండి వేరు చేసి మేధావిగా నిలబెట్టింది. అభివృద్ధి మొత్తానికి మూలం భాషే. భాషే నాగరికతకి మూలం, భాషే సంస్కృతికి మూలం, భాషే విజ్ఞానానికి మూలం, భాషే ఆకాంక్షలకు మూలం, భాషే అభిలాషలకు మూలం, భాషే ఆశయాలకు మూలం. మరి అటువంటి భాష గురించి తెలుసుకోవడం, భాషల గురించి తెలుసుకోవటం ఎవరికైనా అవసరం, ఆసక్తి కూడా. అంతేకాదు భాష గురించి ఒక గొప్పగా చెప్తారు ఏంటంటే, తుపాకీ శరీరాన్ని మాత్రమే లొంగదీసుకుంటే భాష ఆత్మని లొంగదీసుకుంటుంది అంటారు. అంత గొప్పవి భాషలు. మరి అటువంటి భాషలు ప్రపంచవ్యాప్తంగా 6,000కు పైబడి ఉన్నాయట. ఈ భాషలన్నింటినీ భాషా శాస్త్రజ్ఞులు 10 కుటుంబాలుగా వింగడించారు. ఈ 10 కుటుంబాల్లోని 4 కుటుంబాలు భారతదేశంలోనే ఉన్నాయి. అది ప్రత్యేకత. 4 ఈ 4ట్లోని ద్రావిడ భాషా కుటుంబం ఒకటి. ఈ 4 కుటుంబాల్లోని ద్రావిడ భాషా కుటుంబమే పెద్దది. ఈ ద్రావిడ భాషా కుటుంబంలో ఉన్నటువంటి ఉపకుటుంబాలు, దాంట్లో ఉండేటటువంటి భాషల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ద్రావిడ భాషలు వర్గీకరణ, ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం ఏంటి? మనం ఈ వర్గీకరణ గురించి తెలుసుకోవడం ఒకటి. రెండోది ఉపకుటుంబాలు. దీంట్లో 3 ఉపకుటుంబాలు ఉన్నాయనుకుంటున్నాం కదా. మొట్టమొదటి ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం, మధ్య ద్రావిడ భాషా ఉపకుటుంబం, దక్షిణ ద్రావిడ భాషా ఉపకుటుంబం. ఈ 3 కుటుంబాల గురించి తెలుసుకోవటం. అసలు మొత్తం ప్రపంచంలో భాషా శాస్త్ర అభివృద్ధి జరిగిన తర్వాత, అధ్యయనం ప్రారంభమైన తర్వాత అనేక వేల భాషల్ని గుర్తించారు. సుమారు 6,000కు పైబడి, అంటే సుమారు 7,000కు కూడా భాషలు ఉన్నాయని చెప్తుంటారు. ఆ భాషల్ని స్థూలంగా ఒక 10 కుటుంబాలుగా విభజించారు. అందులో 4 కుటుంబాలు మన భారతదేశంలోనే ఉండడం విశేషం. భారతదేశం అనేక భాషలు, అనేక సంస్కృతులు ఉన్నది కదా. బహుభాషా వైవిధ్యం అంటారు. అందుకనే భారతదేశం యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకుంటాం. అందులో ద్రావిడ భాషా కుటుంబం ఒకటి. ఆ 4 కుటుంబాల్లో అయితే ఈ కుటుంబాల్లో ద్రావిడ భాషా కుటుంబమే పెద్దది అన్నిటికన్నా కూడా. అది కూడా ఒక ప్రత్యేకతే. ఈ ప్రపంచ భాషల్ని ఎలా వర్గీకరించారు అంటే, భాషా శాస్త్రజ్ఞులు ఒక 4 రకాలైన విధానాలను వాడారు. జాత్యాశ్రిత వర్గీకరణం, నిర్మాణాశ్రిత వర్గీకరణం, భౌగోళిక వర్గీకరణం, ధ్వన్యాత్మక వర్గీకరణం. ఈ వర్గీకరణాల గురించి ప్రత్యేకంగా మీరు మరొక పాఠంలో నేర్చుకుంటారు. కానీ ఈ 4 ఈ 4 విధానాల ద్వారా వర్గీకరించారనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వర్గీకరణ ద్వారా ఈ భాషా కుటుంబాలు మొత్తాన్ని 10 భాషా కుటుంబాలుగా విభజించారు. ఈ 10 భాషా కుటుంబాలు ఏమిటి చూడండి ఒకసారి. ఇండో యూరోపియన్ భాషా కుటుంబం, హెమటోసెమిటిక్ భాషా కుటుంబం, సినోటెబెటిన్ భాషా కుటుంబం, ఒరల్ అల్టాయిక్ భాషా కుటుంబం, ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం, ద్రావిడ భాషా కుటుంబం, మలయో పోలినీషియన్ భాషా కుటుంబం, జపనీస్ భాషా కుటుంబం, వైగర్ కాంగో భాషా కుటుంబం, చారినైల్ కుటుంబం భాషా కుటుంబం. వీటిలో 4 భారతీయ భాషా కుటుంబాలు ఉన్నాయి. ఏంటవి భారతదేశంలో ఉన్నవి? ఇండో ఆరియన్, ద్రావిడ భాష, ఆస్ట్రో ఏషియాటిక్, టిబెటో బర్మన్. ఈ 4 కుటుంబాలు మన దేశంలో ఉన్నాయి. ద్రావిడ భాషలు ఏ విధంగా వర్గీకరించారు? మనం ద్రావిడ భాషలను జాత్యాశ్రిత వర్గీకరణ విధానం ద్వారా వర్గీకరించారు. జాత్యాశ్రిత వర్గీకరణ విధానంలో ఏంటి పరిగణిస్తాం మనం? ఏ అంశాలను తీసుకుంటామంటే, మొట్టమొదటిది భౌగోళిక సన్నిహితత్వం, రెండోది నిత్య వ్యవహార ఉపయోగ పదజాలం. ఈ రెండింటిని పరిశీలిస్తాం. భౌగోళిక సన్నిహితత్వం అంటే ఒక్కోసారి భౌగోళికంగా దగ్గరగా లేకపోయినా ఆ భాష కూడా ఆ కుటుంబానికి సంబంధించిందే అవుతుంది. అంటే కొన్ని అపవాదాలు ఉంటాయి కదా ప్రతి నియమానికి కూడా. అలాగే మనకి పాకిస్తాన్లో ఉన్నటువంటి బ్రాహుయి భాష భౌగోళిక సన్నిహితత్వం లేదు. ద్రావిడ భాషలోనే ఇంచుమించుగా దక్షిణ భారతదేశంలోనే ఉన్నా ఇది మాత్రం ఉత్తర భారతదేశంలో ఉంది. అయినా కూడా మనం ద్రావిడ భాషలో ఒకటిగానే చెప్పుకుంటున్నాం. ఎందుకంటే కేవలం భౌగోళిక సన్నిహితత్వమే కాదు పరిశీలనలోకి తీసుకున్నది. అక్కడ మిగతా విషయాలన్నింటినీ కూడా తృణాత్మకంగా పరిశీలించారు. అంటే ప్రత్యయాలు కానీ, ధాతువులు కానీ, లింగము కానీ, వచనము కానీ, ఇలాగ అన్నింటినీ పరిశీలించి ఆ లక్షణాలు ఈ ద్రావిడ భాషల కుటుంబానికే దగ్గరగా ఉన్నాయి కాబట్టి బ్రాహ్మణి కూడా మన దాంట్లో చేర్చారు. అంటే భౌగోళిక సన్నిహితత్వము అని అంశం చెప్పుకున్నప్పటికీ, పరిశీలించినప్పటికీ దానికి ఒక అపవాదం అన్నమాట ఈ బ్రాహ్మీ భాష. తర్వాతది నిత్య వ్యవహార ఉపయోగ పదజాలం. నిజానికి అసంఖ్యాక పదజాలం మధ్య సామ్యం చూసుకోవాలి, గమనించాలి ఒక కుటుంబంలో చేర్చాలి అంటే. అంతేగాని 1-2 పదాలు, కొన్ని పదాలు తీసుకుని ఇదిగో ఇంగ్లీష్లో తెలుగు పదాలు చాలా ఉంటాయి, అలాగని ఇంగ్లీష్కి తెలుగుకి ఒకే కుటుంబం అనలేం కదా. అంటే ప్రభావాన్ని బట్టి అనేకమైనటువంటి పదాలు మనలో చేరుతాయి. ఇది ఏ భాష స్వచ్ఛమైంది కాదు, ఏ జాతి స్వచ్ఛమైంది కాదు. అనేక ప్రభావాల చేత రకరకాల పదాలు దాంట్లో చేరుతూ ఉంటాయి.
అంత మాత్రాన కొన్ని పదాలని, పరిమితమైన పదాలను పట్టుకుని ఈ కుటుంబంలో చేర్చలేము మనం. అంటే అపరిమితమైన పదజాలాన్ని పరిశీలించిన తర్వాతే ద్రావిడ భాషల్ని వర్గీకరించారు. ఇలా వర్గీకరించి ఏం చేశారు? ఈ భాషలన్నింటి నుండి మూల ద్రావిడ భాష అనేది ఒకటి ఉంది, దాని నుండి ఈ భాషలన్నీ విడిపడ్డాయి అనే విషయాన్ని తెలుసుకున్నారు. అంటే భాషల్లో సాధారణ అంశాలన్నింటినీ కూడా తీసుకుని మూల ద్రావిడాన్ని పునర్నిర్మించారు. అంటే అందులో వర్ణమాల కానీ, లింగము కానీ, వచనము కానీ, ప్రత్యయాలు కానీ, బహువచన ప్రత్యయాలు, ఏకవచన ప్రత్యయాలు అన్నింటినీ పరిగణించి సాధారణంగా ఉన్నటువంటివన్నీ కూడా మూల ద్రావిడంలో ఉన్నట్లుగా పరిగణించి దానికి వర్ణమాల కూడా తయారు చేశారు. ఇప్పుడు మీకు అంతెందుకు జకారం అనేటటువంటి ఒక వర్ణం తెలుగులో లేదు కానీ తమిళంలో ఉంది. అది మూల ద్రావిడ భాషలో ఉండేటటువంటి వర్ణం కింద ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. అంటే అలాగా మూల ద్రావిడ భాషని పునర్నిర్మించారు. అందుకే దాన్ని రీకన్స్ట్రక్టెడ్ లాంగ్వేజ్, పునర్నిర్మిత భాష అంటారు. అయితే ఈ భాష ఎప్పుడు నుంచి ఉందనుకుంటున్నాం మనం? క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నుండి ఉందని చెప్తున్నారు. 4500 సంవత్సరాల క్రితం నుండి ఉందని కూడా ఈరోజు మనకి నెట్లో దొరుకుతుంది. కొంతమంది పరిశోధకులు దాన్ని కూడా ఉదాహరణతో నిరూపిస్తున్నారు. అయితే ఇంకా దాని మీద ఏమైనా వాదోపవాదాలు జరుగుతాయేమో అనే ఉద్దేశంతో దాన్ని మనం ద్రావిడ భాషా చరిత్రకారులు పుస్తకాల్లో రాయటం లేదు, కానీ ప్రస్తుతం 3000 సంవత్సరాల క్రితం మూల ద్రావిడ భాష ఉంది అనేదే అంగీకరిస్తున్నారు. ద్రావిడ అనే శబ్దం ఎప్పటి నుంచి వాడారు, ఎవరు వాడారు అంటే సంస్కృతంలో ద్రవిడ అనే పదాలు ఉన్నాయి. ఇవి తమిళులకి, తమిళ భాషకి మాత్రమే వాడేవారు. ఇప్పుడు అలా కాదు కదా, ద్రావిడ భాషలు అంటే అన్ని భాషల్ని వాడుతున్నాం మనం, అన్ని భాషలకి వాడుతున్నాం. మొదట్లో ద్రావిడ శబ్దం వాడలేదు. టమిలిక్ భాషలని, మలబారిక్ భాషలని, దక్కన్ భాషలని, దక్షిణ భారత భాషలని సూచించారు. మొట్టమొదట ఎవరు ద్రావిడ శబ్దాన్ని వాడారు? బిషప్ కాల్డ్వెల్ ద్రావిడ భాషలు అనే పదాన్ని ఏ కంపేరిటివ్ గ్రామర్ ఆఫ్ ది ద్రవిడియన్ ఆర్ సౌత్ ఇండియన్ ఫ్యామిలీ అనే పుస్తకంలో ఉపయోగించారు. ద్రావిడ, అందుకే ఆయన్ని ద్రావిడ భాషా పితామహుడు అంటారు. ఆయన కాల్డ్వెల్ పరిశోధనలో 12 భాషలు ద్రావిడ భాషలుగా నిర్ణయించారు కూడా. ఈ కాల్డ్వెల్ ఉపయోగించిన తర్వాత దీనికి ద్రావిడ శబ్దము ఈ కుటుంబ భాషలకి స్థిరమైంది, అంటే రూఢమైంది. అప్పటి నుంచి అందరూ ద్రావిడ శబ్దమే వాడుతున్నారు, దక్షిణ భారత భాషలని మరొకటని వాడటం లేదు. ఇది అయితే ఈ పరిశోధన గురించి మనం చూస్తే 1906లో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే భారతీయ భాషల మీద ఒక అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అని గ్రియర్సన్ అనే భాషా శాస్త్రజ్ఞుడు పర్యవేక్షణలో ఒక ప్రాజెక్ట్ చేపట్టింది బ్రిటిష్ ప్రభుత్వమే. అప్పుడే లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా పేరుతో ఆ ఫలితాలని 11 సంపుటాలుగా 1927లో ప్రచురించారు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా ఇప్పటికీ కూడా మీకు వెబ్సైట్ ఉంది. ఆ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి వాటిని ప్రామాణికంగా మనం చెప్పుకుంటాం. దీంట్లో 4వ సంపుటం ద్రావిడ భాషలకు సంబంధించింది. నార్వే దేశస్థుడు స్టెన్కొనో ఈ 4వ సంపుటాన్ని తయారు చేశారు. అంటే ద్రావిడ భాషల్ని పరిశీలించినటువంటి వ్యక్తి స్టెన్కొనో. ఈయన 17 ద్రావిడ భాషల్ని సూచించారు. అంటే మొదట కాల్డ్వెల్ 12 భాషలే చెప్తే ఈయన 17 భాషల వరకు ఉన్నాయని చెప్పారు. తర్వాత పరిశోధకులు 23 భాషలు గుర్తించారు. మొదట ద్రావిడ భాషలను డాక్టర్ స్టెన్కో తమిళ సముదాయము, తెలుగు సముదాయము అని 2గా విభజించారు. నిజానికి ఈ విభజన సరైంది కాదని అందరూ అన్నారు. కాకపోయినప్పటికీ అనంతర ఉపకుటుంబ విభజనకి దారితీసింది. 1950 నుండి ఉపకుటుంబ విభజనపై శాస్త్రీయ సమగ్ర చర్చ మొదలైంది. ఈ ద్రావిడ భాషలో ఉపకుటుంబాల పరిశోధకులు ఎవరో తెలుసా అండి? డేనిషన్ బ్రే 1934లో మొట్టమొదటిసారిగా ఉత్తర ద్రావిడ భాష ఉపకుటుంబం యొక్క పదాన్ని 1934లో మొట్టమొదటిసారిగా డేనిషన్ బ్రే ఉత్తర ద్రావిడ ఉపకుటుంబం అనే పదాన్ని ఉపయోగించారు. అలాగే 1938లో రామస్వామి అయ్యర్ దక్షిణ ద్రావిడ ఉపకుటుంబం అనే పదాన్ని ఉపయోగించారు. అలాగే 1940కి వచ్చేసరికి టి బరో మధ్య ద్రావిడ ఉపకుటుంబం అనే పదాన్ని ఉపయోగించారు. 2003లో బద్రిరాజు కృష్ణమూర్తి ఈ ద్రావిడ భాషల్ని 4 ఉపకుటుంబాలుగా విభజించారు. అంటే 1934లో ఉత్తర ద్రావిడ భాష ఉపకుటుంబం అనే పేరు, 38లో దక్షిణ ద్రావిడ ఉపకుటుంబం, 1940లో మధ్య ద్రావిడ ఉపకుటుంబం అనే పదాలు మనకి వాళ్ళు ఆ దృష్ట్యా ఆరంభించారు ఆ పరిశోధన. అయితే 3 ఉపకుటుంబాలు మనకు సుస్పష్టంగా తెలిసాయి. కానీ బద్రిరాజు కృష్ణమూర్తి గారు గడిచిన 50 ఏళ్లలో జరిగిన పరిశోధనల ఫలితంగా ద్రావిడ భాషల సంఖ్య 24, వీటిని 4 భాగాలుగా విభజించవచ్చు అని పేర్కొన్నారు. అయితే దీనిని పిఎస్ సుబ్రహ్మణ్యం వ్యతిరేకించి 23 భాషలని ఎక్కువ మంది ఒప్పుకున్నారు.
పిఎస్ సుబ్రహ్మణ్యం గారు ఒక వ్యాసం రాశారు దాన్ని వ్యతిరేకిస్తూ, ఉదాహరణలు చూపిస్తూనే. ఇందులో ఎక్కువ మంది భాషా చరిత్రకారులు ఇప్పటికీ కూడా 23 భాషల వరకే పుస్తకాల్లో ప్రచురిస్తున్నారు. అయితే ఆ ద్రావిడ భాషలు ఏంటో తెలుసుకుందామా? ద్రావిడ భాష మొత్తం 23 కదా. 3 ఉపకుటుంబాలు: ఉత్తర ద్రావిడ ఉపకుటుంబం, మధ్య ద్రావిడ ఉపకుటుంబం, దక్షిణ ద్రావిడ ఉపకుటుంబం. ఈ 3 ద్రావిడ భాషల్లో ఉపకుటుంబాలు. ఉత్తర ద్రావిడ భాషలు ఏంటి? 3: కురుక్, మాల్తో, బ్రాహుయి. ఈ కురుకును కుడుక్ అని కూడా అంటారు కొంతమంది. మధ్య ద్రావిడ భాషలు 12: తెలుగు, గోండి, కొండ లేదా కూచి, పెంగో, మండ, కూయి, కువి, కొలామి, నాయకి, పర్జి, గదబ, వల్లారి. దక్షిణ ద్రావిడ భాషలు 8: తమిళం, మలయాళం, కన్నడం, తుళు, కొడగు, తోద, కోత, బడగ లేదా బదగ. చూసారా, 23 భాషలోనూ పిఎస్ సుబ్రహ్మణ్యం గారు అంగీకరించినటువంటిది 20. అయితే బద్దిరాజుని వ్యతిరేకించి ఆయన 23 భాషలే చెప్పారు. అయితే ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికాలో బద్దిరాజు కృష్ణమూర్తి పరిశోధన ప్రామాణికంగా ఒక మ్యాప్తో సైతం అందించారు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం గూగుల్ తెరవగానే మనకి ఇదే వస్తుంది, ద్రవిడియన్ లాంగ్వేజెస్ అని కొడితే. అందువలన ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఏంటంటే, అది ద్రావిడ భాషా చరిత్రకారులు అంగీకరించింది 23, శాస్త్రజ్ఞులు 24 భాషలు ఉన్నట్టుగా బద్దిరాజు వారు చెప్పారు. ఈ మ్యాప్ కూడా ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఒకసారి. ఈ మ్యాప్ మీరు పరిశీలిస్తే రంగులు కూడా ఇచ్చారు వాళ్ళు. దాన్ని బట్టి మీరు ఒక్కసారి పరిశీలిస్తే ఏ భాష ఏ ప్రాంతంలో ఉంది అనేది మీకు ఇంకొంత సుస్పష్టమైన అవగాహన రావడానికి అవకాశం ఉంది. చూసారా, బ్రాహుయి పాకిస్తాన్లో ఉంది, కనపడుతుంది కదా. అలాగే గులాబీ రంగులో ఉన్న కొన్ని భాషలు, ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటివి 4 ఉపకుటుంబాలని కూడా ఆయన ఇచ్చారు. అంటే బద్దిరాజు కృష్ణమూర్తి గారు తెలిపినటువంటి ద్రావిడ భాషలు 24 కుటుంబాలు 4. ఎందుకంటే తెలుగు, పర్జి, ఈ మధ్య ద్రావిడ భాషలు ఒక్కోసారి దక్షిణ ద్రావిడ భాషతోని, ఒక్కోసారి మధ్య ద్రావిడ భాషా లక్షణాలు కలిగి ఉంటున్నాయి. అందువల్ల ఆయన మధ్య ద్రావిడ భాషలు అని కూడా దక్షిణ ద్రావిడ భాషలలాగే మధ్య దక్షిణ ద్రావిడ భాషలు అనే విభాగం కూడా చేశారు. అది ఆయన వర్గీకరణ. ఉత్తర ద్రావిడ భాషలు, దక్షిణ మధ్య ద్రావిడ భాషలు, మధ్య ద్రావిడ భాషలు, దక్షిణ ద్రావిడ భాషలు. అంటే ఆయన ఎక్స్ట్రా చేసింది ఏమిటి? దక్షిణ మధ్య ద్రావిడ భాషలు అనేటటువంటిది కూడా. అంటే ఒక్కోసారి తెలుగు కానీ పర్జీ కానీ ఈ భాషలు ఏమవుతాయి, ఒక్కోసారి దక్షిణ ద్రావిడ భాషలు దగ్గరగా ఉంటున్నాయి లక్షణాలు. అందుకని ఆయన దక్షిణ మధ్య ద్రావిడ భాషగా పేర్కొన్నారు. ఉత్తర ద్రావిడ భాషలు మామూలే, వాళ్ళు వీళ్ళు సమానంగానే చెప్పారు. బ్రాహుయి, కురుక్కు, మాల్తో. మధ్య ద్రావిడ భాషలు 5 చెప్పారు: కొలామి, పర్జి, నాయకి, వల్లారి, గదబ. దక్షిణ మధ్య ద్రావిడ భాషలు తెలుగు, కొండ, పెంగో, మండ, గోండి, కుయ్యి, కువి. దక్షిణ ద్రావిడ భాషలు దీంట్లోని కూడా 8 ద్రావిడ భాషలు: తమిళం, తొద, కోట, ఇరుళ, కురుంబ, కొడగు, మలయాళం, కన్నడం, తుళు. అయితే ఇరుళ, కురుంబ కూడా ఈయన ప్రత్యేకమైనటువంటి భాషలుగా చెప్పారు. వాటిని కొంతమంది మాండలికాలుగా మాత్రమే పరిగణించారు. లిఖిత భాషలు లేదా నాగరిక భాషలు, ఈ భాషలన్నింటిలోని కూడా ప్రత్యేకత ఏంటంటే, అన్ని భాషలకి లిపి లేదు. లిపి ఉన్న భాషలు 4. ఆ 4 మాత్రమే మనం లిఖిత భాషలు లేదా నాగరిక భాషలు అని చెప్పుకుంటున్నాం. అవి ఏంటవి? తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం. మిగిలినవన్నీ కూడా అలిఖిత భాషలే. తమిళం మొట్టమొదటిది. ఎందుకు తమిళమే మొదటి చెప్తాము అంటే, అది ప్రాచీనమైనటువంటిది. ద్రావిడ భాషల్లో చాలా ప్రాచీనమైన భాష ఏది అంటే తమిళ భాష. అందుకే దానికే మొట్టమొదటి ప్రాచీన భాషా హోదా భారత ప్రభుత్వం ఇచ్చింది. 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న భాషల్ని ప్రాచీన భాషలుగా పరిగణించారు. దాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా హోదా ఒకటి ఇచ్చి, దానికి బడ్జెట్ కేటాయించి, అభివృద్ధి చెందేటట్టుగా, దాని ఉనికిని రక్షించుకునేటట్టుగా చూడాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. ద్రావిడ భాషలో అతి ప్రాచీనమైంది. దీన్ని అరవం అని కూడా అంటారు తమిళాన్ని. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలోనే సంఘవాంగ్మయం ఉంది. ద్రావిడ భాషల్లో తొలి వ్యాకరణం తొల్కాప్యం తమిళంలోనే ఉంది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి శాసనాధారాలు ఉన్నాయి. తమిళ పంచమహాకావ్యాలు ఏంటంటే మణిమేఖల, శిలప్పధికారం, చింతామణి, జీవక చింతామణి, కుండలకేళి, వలయావతి. ఈ 5 వాళ్ళు మహాకావ్యాలుగా చెప్పుకుంటారు. అది తమిళ భాష ప్రాచీనమైనది. చాలా కావ్యాలు కూడా దాంట్లో ఉన్నాయి. తమిళకి భాష పట్ల ఎక్కువ మక్కువ కూడా కనపడుతుంది. తర్వాతది కన్నడం. కర్ణాటం, కన్నడి, కానరీ, కేనరీస్ పర్యాయ పదాలుగా వాడతారు. క్రీస్తు శకం 5వ శతాబ్దం నుండి దీంట్లో శాసనాలు లభిస్తున్నాయి మనకి. శ్రీ విజయుడు రచించిన కవిరాజ మార్గం మొదటి గ్రంథం భారత రచన 9వ శతాబ్దంలో జరిగింది. మనకు తెలుసు, మన మహాభారతం రాజరాజ నరేంద్రుడు పిలిచి నన్నయ్య భట్టుకు చెప్పినప్పుడు నాటికే కన్నడంలో మహాభారతం వచ్చింది, తెలుగులో రాలేదనే విషయాన్ని చెప్తారు. కన్నడంలో రత్నత్రయంగా పంపడు, పొనడు, రన్నడిని చెప్తారు. కవిరాజు రచించిన శబ్దమణి దర్పణం ప్రాచీన వ్యాకరణం. కన్నడ ప్రజాకవి సర్వజ్ఞుడు. ప్రతి భాషలోని కూడా సాహిత్యంతో సమాజంతో పాటు మార్పులు సాహిత్యంలో సుస్పష్టంగా కనపడతాయి. మనకి ఎలాగైతే వేమన గారు ఉన్నారో అక్కడ సర్వజ్ఞుడు ప్రజాకవిగా చెప్పుకుంటారు. లిఖిత భాషల్లో మలయాళం గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో మొదటి శాసనం లభ్యమైంది.
12వ శతాబ్దం నుండి సాహిత్యం మొదలైంది. తొలి కావ్యం చేరమన్ రచించిన రామకథ పొట్టి. దీని ప్రత్యేకత ఏంటంటే మలయాళానికి మణిప్రవాళ శైలి ప్రత్యేకత. మణిప్రవాళ శైలి అంటే సంస్కృతము మలయాళము కలిపి వాళ్ళు కావ్యం రచిస్తారు. అంటే మణులు ప్రవాళాలు అంటే పగడాలు ఎలా కలిస్తే కనిపిస్తుందో అలాగే సంస్కృతము మలయాళాన్ని కలుపుకొని వాళ్ళు మణిప్రవాళ శైలిలో రచనలు చేస్తుంటారు. అది మలయాళ భాష ప్రత్యేకత. ఇక లీలా తిలకం అనేది ఒక వ్యాకరణ గ్రంథము. తెలుగు భాష గురించి చూడండి, మధ్య ద్రావిడ భాషలో ఏకైక నాగరిక భాష. మిగతా భాషలు వేటికి లిపి లేదు, ఒక్క తెలుగే ఉంది. ద్రావిడ భాషలో అత్యధిక వ్యవహర్తలు ఉన్న భాష ఇది. 2018లో ప్రాచీన భాషా హోదా పొందింది. 11వ శతాబ్దంలో ఆదికవి నన్నయ్య మహాభారతం రాశారు. కవిత్రయంగా నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడని చెప్పుకుంటాం. తొలి తెలుగు పద్య వ్యాకరణం ఆంధ్ర భాషా భూషణం. తెలుగు వ్యాకరణం మొదటిది ఆంధ్ర శబ్ద చింతామణి, కానీ అది సంస్కృతంలో రాశారు నన్నయ్య గారు. తెలుగులో రాశారు, పద్య రూపంలో రాశారు, వచనం కాదు ఇది, ఆంధ్ర భాషా భూషణం. ఆధునిక తొలికవి ఎవరంటే గురజాడ అప్పారావు. అంటే 11వ శతాబ్దం నుంచి అవిచ్ఛిన్నంగా సాహితీ రచన కొనసాగుతోంది. ఇక తుళు భాష చూడండి. తుళు అంటే చాలా మృదువు అని అర్థం. కృష్ణదేవరాయల యొక్క మాతృభాష తుళు. అది దీని ప్రత్యేకత. అయితే దీనికి కూడా లిపి లేదు, ఇది అనాగరిక భాష అన్నారు అందరూ. కానీ కాళ్లవేలు మాత్రం దీన్ని నాగరిక భాషగా చెప్పారు. ఎందుకు చెప్పారు? వీళ్ళు లిపి వాడతారు, కన్నడం మలయాళం లిపులను వాళ్ళు వాడుకుంటారు. అంటే వాళ్ళ భావ ప్రకటన సామర్థ్యాన్ని చూపించుకుంటున్నారు మలయాళం కన్నడం లిపులు వాడి. అందువల్ల ఈయన నాగరిక భాషగా చెప్పారు. 1932లో పణియాది తుళుకి వ్యాకరణం కూడా రాశారు. అంటే ఇప్పుడు స్క్రిప్ట్ వేరే వాడినా భాష మందే అవుతుంది కదండి. ఇప్పుడు ఉదాహరణకి ఇంగ్లీష్ మనం తెలుగు వాడుతున్న తెలుగులోనే మాట్లాడుతుంటాం, తెలుగులోనే సందేశాన్ని పంపిస్తుంటాం, కానీ ఇంగ్లీష్లో టైప్ చేస్తాం ఒక్కోసారి. అంటే స్క్రిప్ట్ ఇంగ్లీష్ వాడుతున్నాం, భాష తెలుగే. అలాగే తుళు వాళ్ళు కన్నడ మలయాళ భాషల్ని వాడుకున్నారు. ఇక కర్ణాటకలో ఉడిపి, మంగళూరు, పుత్తూరు జిల్లాల్లో ఇది ఉంది. తుళు భాషను కూడా అంటే నాగరిక భాష అని ఎందుకు అనకూడదని ఎందుకంటామంటే మనం ఇచ్చుకున్న నిర్వచనం లిపి ఉన్న భాషలే నాగరిక భాషలో, లిఖిత భాషలో అంటే మాత్రం తుళు రాదు. కానీ కాళ్ళవేలు లిపి వాడుతున్నారు కాబట్టి దీన్ని కూడా నాగరిక భాషగా చెప్పుకోవాలన్నారు. ఇక ఉత్తర ద్రావిడ భాషలు ఎక్కడెక్కడ ఉన్నారు? ఉత్తర ద్రావిడ భాషల వ్యవహర్తల గురించి చూద్దాం. ఇవన్నీ ఈ బ్రాహుయి, మాల్తో కురుకు కదా, ఈ మూడు కూడా అలిఖిత భాషలే, గుర్తుంది కదా. దక్షిణ ద్రావిడ భాషల్లో 3, మధ్య ద్రావిడ భాషలో 1 మాత్రమే మీకు నాగరిక భాష లేదా లిఖిత భాషలో ఉన్నాయి. ఉత్తర ద్రావిడ భాషలు 3 కూడా అలిఖిత భాషలే, అనాగరిక భాషలే. బ్రాహుయి భాష మాట్లాడేవారు ముస్లింలు, అది దాని ప్రత్యేకత. ఉత్తర భారతదేశంలో బలూచిస్తాన్, పాకిస్తాన్, బీహార్, ఒరిస్సా, మధ్యప్రదేశ్లో కొన్ని చోట్ల ఇది కనిపిస్తుంది. అసలు ఉత్తర ద్రావిడ భాషలు మొత్తం మాట్లాడే వాళ్ళు ఎంతమందో తెలుసండి? సుమారుగా 17 లక్షల మంది అంతే. మధ్య ద్రావిడ భాషలు ఎక్కువ మంది ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ప్రధానంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో తెలుగు ఉంటుంది. అలాగే తమిళనాడులో కూడా మనకు కనపడుతుంది. నాగరిక భాష అయిన తెలుగు మాత్రం కర్ణాటక, తమిళనాడులోనే, విదేశాల్లో కూడా బర్మా, మలేషియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, మారిషస్, అమెరికా, ఆస్ట్రేలియా కూడా వ్యవహారంలో ఉంది. సుమారు దీని వ్యవహర్తలు ఎంతమంది అనుకుంటున్నారు? 8,50,00,000 మంది పైబడి ఉంటారు. తెలుగు వ్యవహర్తలైతే 8 కోట్ల మంది. అంటే ఈ మధ్య ద్రావిడ భాషలో ఎక్కువ మంది మాట్లాడే భాష కూడా తెలుగు మాత్రమే. ఇది ఒక్కటే లిఖిత భాష కూడా. దక్షిణ ద్రావిడ భాషలు ఎక్కడెక్కడున్నాయి? తమిళం, మలయాళం, కన్నడం లిఖిత భాషలు. తమిళనాడు, కేరళ, కర్ణాటక సరిహద్దు రాష్ట్రాల్లో వ్యవహారంలో ఉంది ఇది. విదేశాల్లో శ్రీలంక, మారిషస్, మలేషియా, గుయానా, ఇండోనేషియా, అమెరికా, ఆఫ్రికా, సౌదీ మొదలైన చోట్ల కూడా ఈ భాషలో మనకి వ్యాప్తి చెంది ఉన్నాయి. సుమారుగా 11 కోట్ల మంది వ్యవహర్తలు. ఎవరు? 3 కలిపి ఒక్క తెలుగే 8 కోట్ల మంది. తమిళం, మలయాళం, కన్నడం ఇంకా ఇతర దక్షిణ ద్రావిడ భాషలు, అలిఖిత భాషలు కలిపి 11 కోట్ల మంది. అంటే తెలుగు ఎంతమంది మాట్లాడుతున్నారో గమనించుకోండి ఇక్కడ. ఇంకా కొన్ని విశేషాలు ఏంటో చూద్దాం. ఎక్కువ మంది మాట్లాడే భాష ఖచ్చితంగా తెలుగే, 8 కోట్ల మంది కదా. ఎక్కువ మంది మాట్లాడే అనాగరిక భాష గోండి, 22 లక్షలు. అతి తక్కువ మంది మాట్లాడే ద్రావిడ భాష తొద, 80. అతి తక్కువ మంది మాట్లాడే మధ్య ద్రావిడ భాష 1000 మంది. వల్లారి కేవలం 1000 మంది మాత్రమే. ఇది ద్రావిడ భాషల వర్గీకరణ. అంటే ఇప్పుడు మనకు సుస్పష్టమైంది కదా, ద్రావిడ భాషలు అనేటటువంటివి సంస్కృత జన్యము కావు. మూల ద్రావిడం నుండి సుమారు క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల్లో విడిపడ్డాయి. అలాగే ద్రావిడ భాషలు జాత్యాశ్రిత వర్గీకరణ విధానంలో మనం గుర్తించాము. 23 భాషలు, 3 కుటుంబాలు, ఎక్కువ మంది అంగీకరించిన వర్గీకరణ. మద్దిరాజు కృష్ణమూర్తి మాత్రం 24 భాషలు, 4 ఉపకుటుంబాలు పేర్కొన్నారు. అనాగరిక భాషలపై అయితే అనాగరిక భాషల మీద ఇంకా పరిశోధన జరిగిందనుకోండి, ఈ వర్గీకరణ ఖచ్చితంగా మారిపోతుంది. దీనితో మీకు ఈ పాఠంలో ఇంతవరకు మీరు తెలుసుకుంటే చాలు. ఈ పాఠంలో ఇంకొంచెం అదనపు సమాచారంగా ఇక్కడ లింకులు ఇవ్వడం జరిగింది.
ఈ లింకులో మీరు మొట్టమొదటి ఓపెన్ చేస్తే మీకు రేసిజం మీద ఒక మంచి ఆర్టికల్ వచ్చింది. రేసిజం అనుకోకండి, దాంట్లో లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాడు. అంటే భాష అనేది అన్నిటికీ మూలము. ఒక జాతి యొక్క ఉనికిని నిలబెట్టేది భాషే. ఒక జాతి యొక్క ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, వాళ్ళ జ్ఞానము, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ అన్నీ కూడా భాష మీద ఆధారపడి ఉన్నటువంటివే. అందువల్ల భాష ఉనికి పోతే ఆ జాతి ఉనికి పోయినట్టే అనే విషయం మీకు ఇందులో తెలుస్తుంది. ఒకసారి అది చదవండి. అలాగే యూట్యూబ్ లింక్ కూడా ఒకటి ఇచ్చాను. ఈ యూట్యూబ్ లింక్లో కూడా మీకు స్పష్టంగా కనపడుతుంది. అది ఏంటి, దాంట్లో మీకు బిషప్ కాల్డ్వెల్ ద్రావిడ భాషల మీద పరిశోధన చేసిన వాళ్ళ ఫోటోలతో సైతం వాళ్ళు ఇచ్చారు. ఒకసారి గమనిస్తే మీకు ఆసక్తి పెరుగుతుంది. ఎందుకు తెలుసుకోవాలి? అసలు ఈ 2 లింకులే కాదండి, మీరు గూగుల్కి వెళ్ళి ద్రవిడియన్ లాంగ్వేజెస్ అని సెర్చ్ చేస్తే అనేకమైన ఆర్టికల్స్ మీకు వస్తాయి. సుదర్శనం గారిది చాలా వస్తాయి. కొన్నిటికి కాపీ రైట్స్ ఉండవు కాబట్టి మేము ఇందులో పెట్టలేకపోయాం, కానీ మీరు చదువుకుంది అందులో అభ్యంతరం ఉండదు. దయచేసి ఈ వర్గీకరణ గురించి మీరు బాగా తెలుసుకోవాలి. మరొకసారి ఉపకుటుంబాల గురించి కూడా స్పష్టమైన అవగాహన పెంచుకోండి. ఇక ఎగ్జామ్ పరీక్ష నిమిత్తం వచ్చేటటువంటి మాదిరి ప్రశ్నలు కూడా ఇందులో నేను ఇచ్చాను. మొట్టమొదటి ద్రావిడ భాషలో ఉపకుటుంబ విభజన గురించి వివరించండి. ఇది పెద్ద ప్రశ్న. ఇక చిన్న ప్రశ్నలు 4 ఏంటి, ఉత్తర ద్రావిడ భాషల గురించి తెలపండి, మధ్య ద్రావిడ భాషల గురించి వివరించండి, దక్షిణ ద్రావిడ భాషల గురించి విశదీకరించండి, లిఖిత భాష అనగానేమో తెలిపి వాటిని పేర్కొనండి. ఆధార గ్రంథాలుగా మనకి ఆంధ్ర భాషా వికాసం గంటిజోగి స్వామియాజులు గారు, తెలుగు భాషా చరిత్ర బద్దిరాజు కృష్ణమూర్తి గారు, ఆంధ్ర భాషా చరిత్ర చిలుకూరు నారాయణరావు గారు, ద్రావిడ భాషా చరిత్ర పిఎస్ సుబ్రహ్మణ్యం గారు, ద్రావిడ భాషా చరిత్ర కె వెంకట్రామయ్య గారు, తెలుగు భాషా చరిత్ర వి సిమ్మన్న గారి పుస్తకాలు ఆధారంగా ఈ పాఠం ఇది మీకు తయారు చేయటం జరిగింది. అదే ఆధార వెబ్ లింక్స్ కూడా మీకు ఇందులో ఇవ్వటం జరిగింది. ఈ ఆధార్ వెబ్ లింక్స్ ద్వారా మీరు ఈ ఇమేజెస్ ఎక్కడి నుంచి వచ్చాయి, మ్యాప్స్, మీకు అవి కానీ మీరు ఆ ఇమేజెస్ కానీ చూస్తే ఈ లింక్ ఓపెన్ చేసి మీకు ఇంకా సుస్పష్టంగా వ్యవహార ప్రాంతాలని చాలా సులభంగా గుర్తుండిపోతాయి. వేరేగా కంటతా పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇండియా మ్యాప్లో చూస్తే ఏ ప్రాంతంలో ఏ భాష ఉంది అనేది ఒక స్పష్టమైన అవగాహన మీకు రావడానికి అవకాశం ఉంది. ఇది ద్రావిడ భాషల ఉపకుటుంబ విభజన గురించి పూర్తయింది. ధన్యవాదాలు.